Okay, welcome back to our class. Today we have to discuss the topic name is properties of triangles. త్రిభుజ ధర్మాలు. ఈ త్రిభుజ ధర్మాలు అనే టాపిక్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని మార్క్స్ ఇస్తున్నాడు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ రోజు క్లాస్ లో భాగంగా ఈ లెసన్ నుంచి మనకి 11 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 11 మార్క్స్ అవి ఎలా ఇస్తున్నాడంటే ఒక 7 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్ అనమాట. మనకు తక్కువ టైం ఉంది కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి కొంచెం కాన్సన్ట్రేషన్ మీద వినండి. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే త్రిభుజ ధర్మాలకు సంబంధించి మనం 2 భాగాలుగా విడదీయడం జరిగింది. ఏంటంటే ఇవి పార్ట్ 1 కనుక తీసుకున్నట్లయితే పార్ట్ 1, పార్ట్ 2 అనమాట. ఈ పార్ట్ 1 అనేది సర్కమ్ సర్కిల్కి సంబంధించింది, ఈ పార్ట్ 2 అనేది ఇన్ సర్కిల్కి సంబంధించింది అనమాట. సర్కమ్ సర్కిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ట్రయాంగిల్ తీసుకొని ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఏబిసి వర్టెక్సెస్ను టచ్ చేస్తూ ఒక సర్కిల్ కనుక డ్రా చేసినట్లయితే దాన్ని సర్కమ్ సర్కిల్ అంటారు అనమాట. అదేవిధంగా ఇంకో ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకొని ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకొని ఏబి అనేది సైడ్, బీసీ అనేది సైడ్, ఏసీ అనేది సైడ్ అనమాట. ఈ 3 సైడ్లను టచ్ చేస్తూ లోపలగా ఒక సర్కిల్ కనుక నిర్మించినట్లయితే, డ్రా చేసినట్లయితే దాన్ని ఇన్ సర్కిల్ అంటారు అనమాట. ఈ సర్కమ్ సర్కిల్ యొక్క రేడియస్ ని సర్కమ్ రేడియస్ అంటారు. ఈ ఇన్ సర్కిల్ యొక్క రేడియస్ ని ఇన్ సర్కిల్ రేడియస్ అంటారు అనమాట. దీన్ని క్యాపిటల్ ఆర్ తో సూచిస్తారు, ఈ రేడియస్ ని స్మాల్ ఆర్ తో సూచిస్తారు అనమాట. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పార్ట్ 1 కి సంబంధించి మనకి 4 మార్క్ క్వశ్చన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ పార్ట్ 1 నుంచి మాత్రమే 4 మార్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పార్ట్ 2 నుంచి ఒక్క 7 మార్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించగలరు. ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే ఈ పార్ట్ 1 అనమాట. సర్కమ్ సర్కిల్ సంబంధించిన ప్రతి ఒక్క ఫార్ములాని వాటి రిలేటెడ్ గా ఉండే సమ్స్ ని మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ మీద వినండి. ఓకే, ఇప్పుడు క్లాస్ లో వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్ 1 కి సంబంధించి మనకి 6 ఫార్ములాస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ ఫార్ములాస్ ఏంటంటే ఒకసారి చూడండి. మొదటిగా సైన్ రూల్ అనమాట. సైన్ రూల్ ఏ విధంగా డిఫైన్ చేయడం జరిగిందంటే a by sin a is equal to b by sin b is equal to c by sin c is equal to 2r అనమాట. స్టూడెంట్స్ మీకు ఈ ఫార్ములాస్ తెలిసి ఉంటాయనే ఉద్దేశంతోనే ముందుగా బోర్డు మీద రాసి మీకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీకు ప్రాబ్లం యొక్క ప్రూఫ్లు కూడా కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో యొక్క ప్రూఫ్స్ అయితే పెట్టే ప్రయత్నం చేస్తాను మీకు కావాలనుకున్నట్లయితే. నెక్స్ట్ కొసైన్ రూల్ కనుక చూసుకున్నట్లయితే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ. అదేవిధంగా ఇవన్నీ చక్రీయంగా అనమాట. ఏ స్క్వేర్ వచ్చిందంటే నెక్స్ట్ బి స్క్వేర్ అవుతుంది, ఇక్కడ బి స్క్వేర్ వచ్చిందంటే సి స్క్వేర్, ఇక్కడ సి స్క్వేర్ వచ్చిందంటే ఏ స్క్వేర్ అన్నమాట. చక్రీయంగా అనమాట. ఒక సర్కిల్ ప్రకారం ఇలా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఏదైనా ప్రతిది కూడా ఆల్టర్నేటివ్ గా ఉంటుంది కాబట్టి ఒక ఫార్ములా వస్తే ఆటోమేటిక్ గా రిమైనింగ్ 2 ఫార్ములాస్ కూడా వచ్చేస్తుంటాయి అనమాట. ఇవి కనుక చూసుకున్నట్లయితే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ca కాస్ బి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి అనమాట. ఈ ప్రొజెక్షన్ రూల్స్. నెక్స్ట్ థర్డ్ మనం చూసుకున్నట్లయితే ప్రొజెక్షన్ రూల్స్ అనమాట. ప్రొజెక్షన్ రూల్స్ ఏ విధంగా ఉంటాయని చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాస్ సి ప్లస్ సి కాస్ బి. అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ బి. అదేవిధంగా సి ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ అనమాట. టాంజెంట్ రూల్స్ లేదా నేపియర్ ఎనాలజీ అనమాట. టాంజెంట్ సూత్రాలు లేదా నేపియర్ సామ్యం అంటామన్నమాట తెలుగులో. ఇవన్నీ చూసుకున్నట్లయితే tan ఆఫ్ బి మైనస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి డివైడెడ్ బై బి ప్లస్ సి ఇంటూ కాట్ ఏ బై 2. అదేవిధంగా నెక్స్ట్ tan ఆఫ్ సి మైనస్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ ఏ డివైడెడ్ బై సి ప్లస్ ఏ ఇంటూ కాట్ బి బై 2. నెక్స్ట్ చూసుకున్నట్లయితే tan ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ కాట్ సి బై 2 అనమాట. ఇది టాంజెంట్ రూల్స్ లేదా నేపియర్ ఎనాలజీ అంటామన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా ఏంటంటే ఇది మనందరికీ తెలిసిన ఫార్ములానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనమాట. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈ ఫార్ములాని మనకి 10th క్లాస్ లో కానీ 9th క్లాస్ లో కానీ ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు. ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియాని మనం డెల్టాతో సూచిస్తాము. డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ ఏ ఇంటూ s మైనస్ బి ఇంటూ s మైనస్ సి అనమాట.
ఇక్కడ ఎస్ అనేది ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అనమాట. ఓకే, దీన్నే హెరాన్స్ ఫార్ములా అని కూడా అంటారు అనమాట. మనం 10th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు. నెక్స్ట్ లాస్ట్ కనుక చూసినట్లయితే హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ అనమాట. అర్ధకోణ సూత్రాలు. ఈ అర్ధకోణ సూత్రాలు ఏ విధంగా ఉంటాయో చూడండి. సైన్ ఏ బై 2ని ఏ విధంగా డిఫైన్ చేయడం జరిగిందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి డివైడెడ్ బై బీసీ. అదేవిధంగా కాస్ ఏ బై 2 కావాలంటే ఎస్ ఇంటూ రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ అనమాట. tan ఏ బై 2 కావాలంటే సైన్ ఏ బై 2 డివైడెడ్ బై కాస్ ఏ బై 2 క్యాన్సిల్ చేస్తే tan ఏ బై 2 వస్తుంది అనమాట. tan ఏ బై 2 ఏమొచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అనమాట. ఎందుకంటే ఈ బీసీ క్యాన్సిల్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఓన్లీ ఈ రూట్ లేకుండా రాయగలిగినట్లయితే, అదేవిధంగా రూట్లు లేకుండా ప్లస్ డెల్టా కింద వచ్చే విధంగా మనం ఈ ఫార్ములా రాయదలుచుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట. ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి డివైడెడ్ బై డెల్టా. అదేవిధంగా డెల్టా పైన వచ్చే విధంగా ఫార్ములా కావాలంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అనమాట. దీనికి క్వైట్ ఆపోజిట్ కాట్ ఏ బై 2 అనమాట. కాట్ ఏ బై 2 చూడండి, దీనికి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. 1/a అనమాట. చూడండి ఒకసారి, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి హోల్ రూట్ అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు దీనికి ఆపోజిట్ అని చెప్పాం కదా. ఈ డెల్టా కింద ఉంటే పైన ఉంటుంది. ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి న్యూమరేటర్లో ఉంది, ఇక్కడ డినామినేటర్లో ఉంటుంది అనమాట. దీనికి ఆపోజిట్ ఈ విధంగా ఉంటుంది. డెల్టా కింద వచ్చే విధంగా చూసుకున్నట్లయితే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ డివైడెడ్ బై డెల్టా అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫార్ములాస్ అనేది బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏవైనా ఫార్ములాకి సంబంధించి ప్రూఫ్స్ కనుక కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి దాని యొక్క ప్రూఫ్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని డెమో ప్రాబ్లమ్స్ చేసి తర్వాత ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం ఒకసారి. ఓకే, అరేంజ్ చేసేస్తున్నాను చూడండి. స్టూడెంట్స్ స్పీడ్గా అంటే మీకు అర్థం అవ్వకుండా చెప్పను. మీకు స్పీడ్గా చెప్పినా కానీ అర్థమయ్యే విధంగానే చెప్తాను. ఓకే, ఫస్ట్ ఒక ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 and then find angle B. చూడండి, ఈ ప్రాబ్లం మీకు అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్తాను. చూడండి, మనకి ఏమేమి ఇచ్చాడంటే స్మాల్ ఏ ఇచ్చాడు, స్మాల్ బి ఇచ్చాడు, సైన్ ఏ ఇచ్చాడు. మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. సైన్ ఏ ఇచ్చాడంటే ఖచ్చితంగా సైన్ రూల్ అప్లై అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. మనకి ఏ బి సైన్ తెలిసింది కాబట్టి మనకు సైన్ రూల్ ప్రకారం ఏంటంటే బై సైన్ రూల్ అని రాస్తారు. చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడంటే ప్రతిదానికి ఇలా ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడంటే ఖచ్చితంగా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 180 అని రాసేయండి. ఉపయోగం ఉన్నా లేకపోయినా కానీ, ఎందుకంటే కొన్ని సంవత్సరాల ఉపయోగం ఉంటుంది, కొన్ని సంవత్సరాల ఉపయోగం ఉండదు దీని గురించి. కానీ ఇది నోట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనం బై సైన్ రూల్ అని రాసి సైన్ రూల్ ఏం చెప్తుంది? ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 2r అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, బై సైన్ రూల్ అనమాట. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 2r. కొంచెం దూరం రాసింది అందుకోసం. ఓకే, ఇప్పుడు మనకి ఏ ఇచ్చాడు? ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సైన్ ఏ ఇచ్చాడు. ఈ 3 ఐటమ్స్ మనకి ఎక్కడ కనిపిస్తున్నాయంటే ఈ పార్ట్లో కనిపిస్తున్నాయి. సో ఈ పార్ట్ ఇలా హైలైట్ చేసుకోండి.
హైలైట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ పార్ట్స్లో మనకి ఇచ్చిన ఐటమ్స్ సబ్మిట్ చేయండి. ఏ ఇచ్చాడు, ఏ థింగ్స్ ఇచ్చాడంటే ఏ ఇచ్చినాడు, ఏ అంతా 3/4. సైన్ ఏ అంటే ఏ అంటే 3 ఇచ్చాడు, సైన్ ఏ అంటే అంతా 3/4 అనమాట. ఈజ్ ఈక్వల్ టు బి అంటే అంత 4 డివైడెడ్ బై సైన్ బి. మనకు తెలియదు ఎందుకంటే మనకు కనుక్కోవాల్సింది ఇదే. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే చూడండి, డినోమినేటర్లో ఉన్నది ఏంటంటే ఫ్రాక్షన్ అని అనుకున్నట్లయితే ఫ్రాక్షన్ మనం న్యూమరేటర్లోకి వెళ్ళేటప్పుడు రివర్స్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే 3 న్యూమరేటర్లో ఉన్న 3 అలాగే ఉంటుంది, డినోమినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. 4/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/sin b అన్నమాట. ఓకే, చూడండి ఇప్పుడు ఏదైనా సరే ఒక ఈక్వేషన్ అనేది ప్లస్లు మైనస్లు లేకుండా ఇంటూ డివైడెడ్ బైలో ఉన్నట్లయితే ఒక చెప్తాను చూడండి. ఇక్కడ 3కి 3 క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకున్న రూల్ ఏంటంటే ఇంటూలు డివైడెడ్ బైలు మాత్రమే ఉన్నాయి, ప్లస్లు కానీ మైనస్లు కానీ లేవు. అటువంటిప్పుడు ఇటువైపు 4 ఉంది, ఇటువైపు 4 ఉంటే ఆ 4ని క్యాన్సిల్ చేసేవచ్చు. 4 1 4 అని అనమాట. సో 4 1 4. అప్పుడు ఏమవుతుంది 1 ఈజ్ ఈక్వల్ టు 1/sin b అనమాట. వన్ బై sin b అంటే ఈ 1 b, ఈ sin b అనేది ఇటువైపు వస్తే 1 into sin b ఏమవుతుంది, sin b అవుతుంది. sin b కూడా ఎంత అవుతుంది అప్పుడు 1 అవుతుంది అనమాట. సైన్ యొక్క ఏ కోణం విలువ 1 అవుతుందంటే సైన్ 90 డిగ్రీల విలువ 1 అవుతుంది అనమాట. సో sin b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే sin 90 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడు కూడా sin b sin 90 అన్నప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా b 90 డిగ్రీస్ వేసేయడం జరుగుతుంది అనమాట. జనరల్గా అయితే అలా చేయకూడదు. మనం ఏం చేయాలంటే ఇరువైపులా సైన్ ఇన్వర్స్ అప్లై చేసుకోవాలన్నమాట. సైన్ ఇన్వర్స్ అప్లై చేసినట్లయితే sin inverse of sin b is equal to sin inverse of sin 90. మీకు ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో తెలిసే ఉంటుంది. ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఏంటంటే sin inverse of sin x is equal to x అనమాట. ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో ఇది ఒక ఫార్ములా అనమాట. ఆ ఫార్ములా బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ x బదులు ఎంత ఉంది, ఇక్కడ b ఉంది, ఇక్కడ x బదులు ఎంత ఉంది, 90 డిగ్రీస్ ఉంది. సో b ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది అనమాట. సో లెక్కలో కనుక్కోమనేది ఏంటంటే యాంగిల్ బి అడిగారు అనమాట. యాంగిల్ బి ఎంత వచ్చిందంటే 90 డిగ్రీస్ వచ్చింది అనమాట. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఒకసారి, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సైన్ ఇచ్చాడు. మనకి సైన్ ఇచ్చాడంటే ఖచ్చితంగా సైన్ రూల్ అప్లై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాన్ని బట్టి ఏంటంటే సైన్ రూల్ రాయడం జరిగింది అనమాట. a/sin a = b/sin b = c/sin c = 2r అనమాట. మనకి ఏ బి అని ఫస్ట్ 2 పార్ట్కి సంబంధించిన వాల్యూస్ మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ పార్ట్ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. ఏ విలువ అంత 3, బి సైన్ ఏ విలువ అంత 3/4 సబ్స్టిట్యూట్ చేసాం. బి విలువ ఎంత అంటే 4, సైన్ బి విలువ మనకు తెలియదు, ఇవి సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉన్నట్లయితే దాన్ని మనం ఇంటూగా కన్వర్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఫ్రాక్షన్ అనేది న్యూమరేటర్లోకి వెళ్ళేటప్పుడు రివర్స్ అవుతుంది అనమాట. 3/4 కాస్త 4/3 అవుతుంది అనమాట. అదే ఇక్కడ నోట్ చేసామన్నమాట. 3 ఆల్రెడీ 3 ఉంది, 3 × 4/3 = 4/sin b అనమాట. ఎప్పుడైనా సరే ఒక ఈక్వేషన్లో ప్లస్లు కానీ మైనస్లు కానీ లేకుండా అది ఓన్లీ మల్టిప్లికేషన్ డివిజన్లో ఉన్నట్లయితే చూడండి ఇటువైపు సేమ్ వాల్యూ ఉంటే మనం క్యాన్సిల్ చేసేవచ్చు. అది కూడా న్యూమరేటర్లో, ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నట్లయితే ఇక్కడ కూడా న్యూమరేటర్లో ఉండాలి, ఇక్కడ డినామినేటర్లో ఉన్నట్లయితే ఇక్కడ డినామినేటర్లోనే ఉండాలి. ఇక్కడ న్యూమరేటర్లో 4 ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో 4 ఉంది. సో 4 1s are 4 అనేసి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, 3 ఉంది, 3కి 3 క్యాన్సిల్ అయింది అనమాట. ఇప్పుడు మనం మిగిలింది ఏంటంటే ఇక్కడ ఒకటి మిగిలింది, ఒకటి నోట్ చేసాం. ఇక్కడ ఏం మిగిలింది, 1/sin b మిగిలింది, అదే నోట్ చేసాం అనమాట. ఈ sin b అనేది ఇటువైపు తీసుకొచ్చినట్లయితే 1 into sin b ఏమవుతుంది, sin b అవుతుంది. ఇక్కడ ఏం మిగిలింది అంటే 1 అనమాట. sin b = sin ఎంత, sin ఏ కోణం విలువ 1 అవుతుంది అంటే sin 90 విలువ ఉంది. ఇప్పుడు ఇరువైపులా సైన్ ఇన్వర్స్ అప్లై చేసినట్లయితే sin inverse of sin b = sin inverse of sin 90 అనమాట. మనకి
ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ప్రకారం ఫార్ములా తెలుసు, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట. ఆ ఫార్ములా బేస్ చేసుకునే మనం ఏం రాబట్టామంటే బి ఈక్వల్ 90 degrees అనమాట. సో మనకు కావాల్సిన బి విలువ ఎంత వచ్చిందంటే 90 degrees అనమాట. ఓకే, ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి ఒకసారి రెండో ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. రెండో ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఈ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి షో దట్ b square minus c square, b square minus c square divided by a square is equal to b square minus c square divided by a square is equal to sin of b minus c into sin of b plus c. స్టూడెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం త్రిభుజం ఏబిసిలో బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ బి మైనస్ సి డివైడెడ్ బై సైన్ ఆఫ్ బి ప్లస్ సి అని ప్రూవ్ చేయమన్నాడు, రుజువు చేయమన్నాడు. మీకు ముందుగానే చెప్పాను, అంతకుముందు ప్రాబ్లం ఏం చెప్పానంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అన్నాడంటే మనకు ఉపయోగం ఉన్నా లేకపోయినా కానీ ఏ ప్లస్ బి ప్లస్ సి అని నోట్ చేసేయండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 అని నోట్ చేసేయండి. మనకి ఎక్కడైనా ఉపయోగపడే ఛాన్సెస్ అయితే ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఉపయోగపడకపోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని రెండు పార్ట్స్ అంటాం. దీని ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ అని మనం సెపరేట్ చేస్తాం అనమాట. ఈ ఎల్హెచ్ఎస్ కనుక తీసుకున్నట్లయితే ఎడమ చేతి వైపు కనుక తీసుకున్నట్లయితే ఏముంది, బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్. ఇప్పుడు మనకి సైన్ రూల్ సైన్ లో రాబట్టున్నాడు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా సైన్ రూలే అప్లై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సైన్ రూల్ ప్రకారం మనకేం తెలుసు, ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 2r అవుతుంది. మనకి ఏ కావాలంటే ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 2r sin a అవుతుంది. ఆ మార్క్ రాయట్లేదు దీనిలోని. b ఈజ్ ఈక్వల్ టు 2r sin b అండ్ c ఈజ్ ఈక్వల్ టు 2r sin c అవుతుంది. ఓకే, ఇది ఒక బాక్స్లో పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ ఈ వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2r sin b హోల్ స్క్వేర్ sin b హోల్ స్క్వేర్ మైనస్ 2r sin c హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2r sin a హోల్ స్క్వేర్ అవుతుంది. స్టూడెంట్స్ మీరు జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2r² కామన్ ఉంది, ఇక్కడ 2r² కామన్ ఉంది. సో 2r² మనం కామన్ తీసేయవచ్చు. 2r² అంటే అర్థం ఏంటంటే 4r² అనమాట. న్యూమరేటర్లో 4r² కామన్గా ఉంది. ఇక్కడ 4r² కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏం మిగిలింది, sin b హోల్ స్క్వేర్ అంటే sin స్క్వేర్ b అనమాట. sin స్క్వేర్ b మైనస్ ఇక్కడ ఏముంది 4r² కామన్ తీసినట్లయితే sin c హోల్ స్క్వేర్ అంటే sin స్క్వేర్ c మిగిలింది అనమాట. డివైడెడ్ బై ఇక్కడ ఏమవుతుంది 4r² sin a హోల్ స్క్వేర్ అంటే sin స్క్వేర్ a. చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేయండి. న్యూమరేటర్లో
4r² అనేది డినామినేటర్లో, 4r² ఉంది డినామినేటర్లో. సో 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఏం మిగిలింది? sin² b మైనస్ sin² c డివైడెడ్ బై sin² a మిగిలింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫార్ములా మనం అప్లై చేయాలన్నమాట. ఏంటి ఆ ఫార్ములా అంటే, మనకి ఆల్రెడీ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అనే లెసన్ కంప్లీట్ అయ్యే ఉంటుంది. అందులో భాగంగానే మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. అందులో ఫార్ములాస్ ఏంటంటే sin² a మైనస్ sin² b ఫార్ములా ఏంటంటే sin ఆఫ్ a ప్లస్ b ఇంటూ sin ఆఫ్ a మైనస్ b అంట అన్నమాట. చూడండి ఒకసారి, sin² a మైనస్ sin² b ఫార్ములా ఏంటంటే sin ఆఫ్ a ప్లస్ b ఇంటూ sin ఆఫ్ a మైనస్ b అనమాట. చూడండి, a కి బదులు ఇక్కడ ఎంత ఉంది? b ఉంది. b కి బదులు ఎంత ఉంది? c. సేమ్ అనమాట. a కి బదులు b సబ్స్టిట్యూట్ చేస్తాం, b కి బదులు c సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, అప్పుడు ఏమవుతుంది? sin ఆఫ్ b ప్లస్ c ఇంటూ sin ఆఫ్ b మైనస్ c డివైడెడ్ బై, చూడండి sin² a ఏ విధంగా రాసుకోవచ్చు అంటే sin ఆఫ్ 180 మైనస్ ఆఫ్ b ప్లస్ c. ఓకే, sin² ఆఫ్ రాసుకోవచ్చా లేదా? ఎందుకు ఇలా రాసుకున్నాం ఒకసారి చెప్తాను చూడండి. మనకు ఉపయోగం ఉన్నా లేకపోయినా ఫస్ట్ మీకు ఒకటి చెప్పాను. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ 180 అని మెన్షన్ చేయండి అని చెప్పాను. మెన్షన్ చేసేటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ విలువ కావాలన్నమాట. ఏ విలువ ఏమవుతున్నప్పుడు 180 మైనస్ ఆఫ్ b ప్లస్ c అవుతుంది అనమాట. ఆ వాల్యూనే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. చూడండి, జాగ్రత్తగా అర్థం చేయండి. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడంటే త్రిభుజం ఏబీసీ అనే త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అనమాట. ఆ 3 కోణాలు ఏంటి? ఏ బి సి అనమాట. వాటి మొత్తం 180 డిగ్రీలు అయినప్పుడు మనకి ఏ అనే కోణ విలువ కావాలి. ఏ అనే కోణ విలువ కావాలంటే ఈ బి ప్లస్ సి వాల్యూ మాత్రం ఇటువైపు పోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఇటువైపు 180 ఉంది. 180లో నుంచి బి ప్లస్ సి తీస్తే ఏ వాల్యూ వస్తుంది అనమాట. అందుకోసమనే ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ బి ప్లస్ సి అనేది సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు కనుక స్టెప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఒకసారి. బ్రాకెట్లో ఇక్కడ రాసుకోండి సిన్స్ అని చెప్పేసి. సిన్స్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180, a ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ b ప్లస్ c. ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుంది? sin ఆఫ్ b ప్లస్ c ఇంటూ sin ఆఫ్ b మైనస్ c డివైడెడ్ బై sin 180 మైనస్ θ. 180 మైనస్ θ అనేది సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ ఆల్వేస్ పాజిటివ్. కానీ 180 మైనస్ ఉంది కాబట్టి ఏ కోణం ఆ కోణంగా వస్తుంది. అదే 90 డిగ్రీస్ ఉంటే సైన్ కాస్ కానీ సైన్ కానీ మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ 180 ఉంది కాబట్టి ఇది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ సింబల్ ఏమవుతుంది? సైన్ పాజిటివ్ వస్తుంది. 180 మైనస్ θ కాబట్టి θ వస్తుంది. సో సైన్ θ వస్తుంది అనమాట. కానీ ఇక్కడ సైన్ బదులు sin² ఉంది కాబట్టి sin² ఆఫ్ b ప్లస్ సి అనమాట. చూడండి, ఇక్కడ sin b ప్లస్ సి ఉంది, ఇక్కడ sin b ప్లస్ సి ఇంటూ sin b ప్లస్ సి ఉన్నట్టు అనమాట. ఎందుకంటే స్క్వేర్ కదా. అప్పుడు ఏమవుతుంది? ఈ స్క్వేర్ కి పైన ఉన్న టర్మ్ క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఈ స్క్వేర్ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటంటే sin ఆఫ్ b మైనస్ సి డివైడెడ్ బై sin ఆఫ్ b మైనస్ సి డివైడెడ్ బై sin ఆఫ్ b ప్లస్ సి అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? RHS. చూడండి, క్లియర్ కట్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను. చూడండి ఒకసారి మరొకసారి. ట్రయాంగిల్ ఏబీసీ అంటే a ప్లస్ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. ఏ విలువ కావాలంటే 180 మైనస్ ఆఫ్ b ప్లస్ సి అవుతుంది. మనకి ఏమి ఇచ్చారంటే ఇది ఇచ్చాడు, ఈ ప్రూఫ్ చేయమన్నమాట. LHS తీసుకోండి అనమాట. ఈ LHS ఏంటంటే b² మైనస్ c² బై a² అనమాట. b² అంటే ఏంటవుతుంది? 2r sin b హోల్ స్క్వేర్. ఎందుకంటే సైన్ రూల్ ప్రకారం b అంటే 2r sin b అనమాట. c అంటే
2r sin c అనమాట. ఏ అంటే 2r sin e అనమాట. అది సబ్స్టిట్యూట్ చేసాం. ఈ హోల్ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి 2r హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే 4r స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 4r స్క్వేర్ ఉంది, ఇక్కడ 4r స్క్వేర్ ఉంది, ఇక్కడ 4r స్క్వేర్ ఉంది. కాబట్టి న్యూమరేటర్లో 4r స్క్వేర్ కామన్ తీసాం, డినామినేటర్లో 4r స్క్వేర్ కామన్ తీసాం అనమాట. ఇప్పుడు 4r స్క్వేర్ కి 4r స్క్వేర్ కి క్యాన్సిల్ అవుతుంది అనమాట. చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమైనా సైన్ బి హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ బి అనమాట, మైనస్ సైన్ సి హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ సి డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఏ అనమాట. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది అనమాట, ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి, మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అండ్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అనే లెసన్ మనం చూసుకున్నట్లయితే మనకి ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. ఏంటంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అనమాట. ఆ ఫార్ములా బేస్ చేసుకుని ఏకి బదులుగా ఏముంది, ఇక్కడ బి ఉంది, బికి బదులుగా సి ఉంది అనమాట. రీప్లేస్ చేయడం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే సైన్ ఆఫ్ బి ప్లస్ సి ఇంటూ సైన్ ఆఫ్ బి ప్లస్ సి ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి అవుతుంది, బి మైనస్ సి. అదే సబ్స్టిట్యూట్ చేసాం. ఏకి బదులుగా ఎంత రాసుకోవచ్చని చెప్పాం, ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ బి ప్లస్ థీటా, అదే రాసాం చూడండి, బి ప్లస్ సి అనమాట. ఆ సబ్స్టిట్యూట్ చేసాం. చూడండి ఇప్పుడు సైన్ స్క్వేర్ ఆఫ్ బి ప్లస్ సి అవుతుంది, ఎందుకంటే సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అనేది ఎంత అవుతుందంటే సైన్ థీటా అవుతుంది అనమాట. ఇక్కడ అది కూడా రాసుకోండి, సిన్స్ సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. దాన్ని బేస్ చేసుకుని ఇది రాయడం జరిగింది అనమాట. చూడండి ఒకసారి. అప్పుడు ఏమవుతుందంటే సైన్ ఆఫ్ బి ప్లస్ సి ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఆఫ్ బి ప్లస్ సి అనమాట. ఇక్కడ ఒక సైన్ ఆఫ్ బి ప్లస్ సి ఉంది, ఇక్కడ రెండు సైన్ ఆఫ్ బి ప్లస్ సిలో ఉన్నాయి కాబట్టి ఒక క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఒకటి క్యాన్సిల్ అయితే అలా డినామినేటర్లో ఏం మిగులుతుంది అంటే సైన్ ఆఫ్ బి ప్లస్ మిగులుతుంది, న్యూమరేటర్లో సైన్ ఆఫ్ బి మైనస్ సి మిగులుతుంది అనమాట. అదే విషయం చూడండి, సైన్ ఆఫ్ బి మైనస్ సి డివైడెడ్ బై సైన్ ఆఫ్ బి ప్లస్ సి అనమాట. ఇది చూసుకున్నట్లయితే లెక్క ప్రకారం ఏముంది, ఇది ఆర్హెచ్ఎస్ అనమాట. సో ఆర్హెచ్ఎస్ అని రాసనమాట, కంక్లూజన్ రాయాలన్నమాట. Therefore కంక్లూజన్ రాయకపోతే ఒక మార్క్ క్యాన్సిల్ చేయాలి, ఒక మార్క్ వేసే ఛాన్సెస్ ఉండవు అనమాట. సో కంక్లూజన్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు కూడా, ఏ లెక్క అయినా కానీ. మనం ఎంత లెక్క చేసి కంక్లూజన్ కానీ రాయకపోతే మార్కులు తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చూడండి కంక్లూజన్ ఏ విధంగా రాస్తాము. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని నోట్ చేయాలి. ఫైనల్ గా ఎల్హెచ్ఎస్ అంటే ఏమవుతుంది, దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ అంటే బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే సైన్ ఆఫ్ బి మైనస్ సి డివైడెడ్ బై సైన్ ఆఫ్ బి ప్లస్ సి. ఇంకా ఫైనల్ గా ఏంటంటే హెన్స్ ప్రూవ్డ్. ఈ కంక్లూజన్ రాయకపోతే మార్క్ తీసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ కంక్లూజన్ అనేది రాయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కానట్లయితే కామెంట్ బాక్స్లో విత్ టైమింగ్తో సహా మెన్షన్ చేసినట్లయితే మళ్ళీ చిన్న వీడియో చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.